హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గ్రేడ్ సపరేటర్ నిర్మాణం ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ పనుల వల్ల కేబీఆర్ పార్క్లోని గ్రీనరీకి ప్రమాదం జరుగుతోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లాగా భావించే కేబీఆర్ నేషనల్ పార్క్ చుట్టూ కొత్త గ్రేడ్ సపరేటర్ నిర్మాణంపై పెద్ద చర్చ మొదలైంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం కోసం ఈ ప్రాజెక్టును అధికారులు ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ నిర్మాణం వల్ల కేబీఆర్ పార్క్లోని వందలాది చెట్లు నరికేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపైన స్పందించిన అధికారులు కీలక ప్రకటన చేశారు. కేబీఆర్ పార్క్లో ఒక్క చెట్టుని కూడా నరకము అని స్పష్టం చేశారు అధికారులు. ఈ ప్రాజెక్ట్ను జీరో పార్క్ ఇంట్రూజన్ కాన్సెప్ట్తో డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు. అంటే పార్కు లోపలికి ఎలాంటి నిర్మాణం కూడా వెళ్ళదు, గ్రీన్ జోన్కు ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేకంగా ప్లాన్ చేశామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫిలిం నగర్ వరకు భారీ ట్రాఫిక్ సమస్య ఉంది. రోజుకు దాదాపుగా 45,000కు పైగా వాహనాలు ఈ రూట్లో ప్రయాణిస్తూ ఉంటాయి. సిగ్నల్స్ వద్ద గంటల తరబడి నిలిచిపోవడం, దాంతోపాటు కాలుష్యం కూడా పెరుగుతుంది. కొత్త గ్రేడ్ సపరేటర్ పూర్తయితే ట్రాఫిక్ స్మూత్గా కదులుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వాహనాల నిలిపివేత తగ్గి ఇంధన వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అధికారుల అంచనా ప్రకారం ఈ ప్రాజెక్ట్ వల్ల జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో వాయు కాలుష్యం 72% వరకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఆరోగ్యం కోసం పెట్టే వ్యయాల్లో కూడా భారీగా ఆదా ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రతి ఏడాది సుమారుగా 13.66 కోట్ల రూపాయల వరకు పరోక్షంగా ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే నిర్మాణ పనుల సమయంలో మాత్రం కొన్ని చెట్లను మాత్రమే షిఫ్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అది కూడా గరిష్టంగా 30 నుంచి 40 చెట్లను మాత్రమే మారుస్తామని, వాటికి బదులుగా మరిన్ని చెట్లు నాటుతామని కూడా హామీ ఇస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం, మరోవైపు పర్యావరణ పరిరక్షణ, ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారో చూడాలి. అధికారులు చెబుతున్నట్లు కేబీఆర్ పార్కుకు ఎలాంటి నష్టం లేకుండా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపగలరా? ఈ ప్రాజెక్ట్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి హైదరాబాద్కు సంబంధించిన డెవలప్మెంటల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.